సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ టాపిక్ ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. సో ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాం. ఎవరైతే రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతారో మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే పర్సెంటేజెస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వీడియో లోపలికి వెళ్ళిపోదాం. 30% ఆఫ్ ఎ నెంబర్ is 21 more than 15% of 120. What is the number? Okay. So 30% of నెంబర్ అన్నాడు. 30% అంటే 3/10. 3/10 ఇంటూ నెంబర్ అనేది ఎన్ అనుకుందామండి. ఎంత మోర్ అన్నాడు? 21 మోర్ దాన్ 15% ఆఫ్ 120. 15 అంటే ఎంత? 3/20. సి వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 15% అంటే 15 వేసి బై 100 వేసి 5 3 5 20 అంటే ఎగ్జామ్లో మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కొన్ని వాల్యూస్ అంటే 5 మల్టిపుల్స్ ఉన్నాయన్ని పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 5, 10, 15, 20 అట్లా 100 వరకు ఉన్నాయన్ని వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో స్పీడ్ అయిపోతుంది. ఇంటూ 120. 6 6 3 18, 18 ప్లస్ 21 39. 39 ఇంటూ 3n/10. 3 13 13 ఇంటూ 10 130. ఆప్షన్ డి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే. యా. A number is first increased by 40% and then decreased by 50%. What is the net percentage change? దీనికి 2 మెథడ్లు ఉంటాయండి. ఫస్ట్ ఏంటిది, ఎప్పుడైనా పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, నేను చాలా వీడియోస్లో చెప్పిన. లెట్ నెంబర్ బి 100. ఎందుకు? క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 40% అన్నాడు. 100లో 40% అంటే ఎంత? 40 కదండి. అంతే కదా. 100లో 40% అంటే 40 పెరిగిందంటే 140. నెక్స్ట్ ఏం అడిగిండు? దెన్ డిక్రీజ్డ్ బై 50%. 50% తగ్గిందన్నాడు. ఇప్పుడు 140లో 50% ఎంత అండి? 140/2. 1/2 అంతే కదా. సో 70. ఈ 70 అనేది తగ్గిందని చెప్పిండు. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 70. ఇక్కడ ఏం అడుగుతుండు? నెట్ పర్సెంటేజ్ చేంజ్. నెట్ పర్సెంటేజ్ చేంజ్ అంటే స్టార్టింగ్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి పర్సెంటేజ్ చేంజ్ ఎంత? ఇది 100 ఉంది, ఇది 70 ఉంది. చేంజ్ ఎంత? 30. సో 30% డిక్రీజ్. ఎందుకు డిక్రీజ్? ఇది 100, ఇది 70. 70 రావాలంటే 30% దిగాలి కదా. 30 దిగుతూనే కదా ఇది అయ్యేది. ఇది చాలా వరకు మెథడ్ అండి. లేకపోతే సింపుల్ ఫార్ములా ఉంటుందండి. ఎప్పుడైనా పర్సెంటేజ్ చేంజ్ అన్నాడు అనుకోండి, a ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఏ ఎంత? 40% ప్లస్ 40. ఎందుకు? ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి. ప్లస్ బి ఏంటిది? డిక్రీజ్డ్ బై 50% అన్నాడు. సో -50 ప్లస్ మళ్ళీ ఇక్కడ 40 ఇంటూ -50/100. 40 - 50 ఈజ్ -10. ఇది 0 0 0 0 క్యాన్సిల్. ఇది ఎంత వస్తుందండి? -20. -30 వచ్చింది. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం? డిక్రీజ్డ్ అన్నందుకే కదా. ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది అంటే డిక్రీజ్, 30% డిక్రీజ్. సో మీ ఇష్టం అండి. మీరు ఈ ఫార్ములా వాడచ్చు. ఫార్ములా వాడండి, ఈజీగా అయిపోతుంది. లేదా ఎప్పుడైనా సరే నెంబర్ ఇవ్వకపోతే జస్ట్ దాన్ని 100 తీసుకొని మీరు సాల్వ్ చేసేయచ్చు. మీ ఇష్టం అండి. 2 నేర్చుకోండి, ఏదో ఒక్కటి కాదనమాట. డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే. A person who saves 25% of his monthly income is able to save 7,208 per month. His monthly expenses are. ఓకే. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 25% సేవ్ చేస్తున్నాను ఇచ్చిండు అనమాట. 25% సేవ్ చేస్తే ఎంత సేవ్ అవుతుంది? 7,208 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఎక్స్పెన్సెస్ అడుగుతుండు. 25% నువ్వు సేవ్ చేస్తున్నావు అంటే 75% ఖర్చు పెడుతున్నట్టే కదా. సో 75% ఎంత అని అడుగుతుండు అనమాట. ఓకే. 25 1 25 3 3తో మల్టిప్లై చేయండి. 3 8 24. సో యూనిట్ డిజిట్ అనేది 4 ఉంటుంది. 4 ఎక్కడైనా ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్, ఎంత ఫాస్ట్‌గా చేసిండో. ఈజీ క్వెషన్ వచ్చినా గానీ దాన్ని ఫాస్ట్‌గా చేయడం నేర్చుకోవాలి మీరు. ఈజీ క్వెషన్ అందరూ చేస్తారండి. ఈజీ క్వెషన్ ఎవడైతే ఫాస్ట్ చేస్తాడో వాడే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాడు. ఇది చూడండి, నేను 2 స్టెప్స్‌లో చేసేసిన. 25% సేవింగ్‌కి ఇంత ఇచ్చిండు. 75% కనుక్కోవాలి. డైరెక్ట్ ఇక్కడనే క్యాన్సిల్ చేసేసిన. ఎందుకంటే ఇది ఇక్కడికెళ్తది కాబట్టి. తర్వాత నేను మొత్తం మల్టిప్లై చేయలేదండి. 3 × 8 24. 4 ఎక్కడుంది? ఇది ఒక్కటి ఉంది కాబట్టి ఇది చేసేసిన. ఓకే. తెలివిగా చేయాలి ఎప్పుడైనా. ఓకే. ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ ఇది. సో రియా ఎర్న్స్ 68,300 per month
She saves 25% of her salary and spends 17% on rent and the rest on the other expenses. How much does she spend on the other expenses? Okay, సో ఎంత సేవ్ చేస్తుంది? 25% సేవ్ చేస్తుంది. ఎంత స్పెండ్ చేస్తుంది? 17%. సో అదర్ ఎక్స్పెన్సెస్ మీద ఎంత? అది ఇయ్యనట్టుండు. ఓకే, ఇదెంత? 42 మైనస్ 100 58%. అంతే కదా, టోటల్ 100%. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 58%. హౌ మచ్ డస్ షీ స్పెండ్? సో నెంబర్ అడుగుతున్నాను అనమాట. సో 58% ఆఫ్ 68,300. సో 58 by 100 into 68,300, 0 0 క్యాన్సిల్. సో 683 into 58 వస్తుందా? ఇక్కడ 4 కూడా 2 ఉంది కాబట్టి 683 into 58, 58 3 24. ఓకే, నార్మల్ మల్టిప్లికేషన్ వేయాలండి. అంటే దీని లాజిక్ ఏమైనా చేయొచ్చు అని ఆలోచించాను, ఏం రావట్లేదు. 8 is 64, 66, 48, 54, 15, 40, 41, 30, 34, 39614. ఆప్షన్ డి ఆన్సర్. ఓకే, సో దీన్ని స్పీడ్గా వెనక్కి ట్రై చేసా, ఏం లాజిక్ లేదు కాబట్టి నార్మల్ మల్టిప్లికేషన్ చేశాను. కొన్నిసార్లు ఇంకా తప్పదండి, కొన్నిసార్లు లెంతీ మెథడ్ వేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ 5th క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఓకే, Nitish planned to spend 40% of his monthly income for an adventure tour. Okay, but he had to spend rupees 36,000, which was 20% more than what he had decided earlier. What is his annual income? Okay, సో నితీష్ ఏంది 40% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్కి ఒక అడ్వెంచర్ టూర్ చేద్దామని అనుకుండు. బట్ ఏమైంది, 36 స్పెండ్ చేయాల్సి వచ్చింది. 36,000. అదేంది, అది 20% మోర్. నువ్వు అనుకున్న అమౌంట్ కన్నా 20% మోర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంది, 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో ఎక్స్పెన్స్ అది ఈ అనుకుందాం. ఎక్స్ ఎందుకు ప్రతిసారి, నా చిన్నప్పటి నుండి ఎక్సే ఉంది కాబట్టి ఈ అనుకుందాం. ఓకే, స్పెండ్ చేద్దాం అంటే ఎక్స్పెన్సెస్ అనుకుందాము. బట్ హీ హ్యాడ్ టు స్పెండ్ 36,000. బట్ ఎంత స్పెండ్ చేసిండు? 36,000 స్పెండ్ చేసిండు. ఇది ఎంత? విచ్ వాజ్ 20% మోర్ దాన్ వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్. 20% మోర్ అంటే ఏంది? 1.2 ఇంటూ ఈ, అంతే కదా. ఇప్పుడు 100% ఆఫ్ ఈ అంటే ఈ, 20% మోర్ అంటే 1.2 ఈ. ఓకే, సో అందరికి తెలుసు అనుకుంటున్నా. సో 1.2 ఈ స్పెండ్ చేసిన అనమాట. ఇందులోంచి ఈ ఎంతో కనుక్కోండి. ఈ ఈక్వల్ టు కట్ చేస్తే 0 అవుతుంది. 30,000 30,000 ఎక్స్పెన్స్ అనేది 30,000 వచ్చింది. బట్ ఇక్కడ ఏం అడుగుతుండు? వాట్ ఈజ్ ఈజ్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుండు. ఎక్స్పెన్స్ అనేది ఎంత? 40% ఆఫ్ ఇన్కమ్. నాకు కావాల్సింది 100%. సో 40%కి 30,000, 100%కి ఎంత? 100 into 3, ఒక్క నిమిషం, లేకపోతే 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s are 2 5s అయ్యచ్చు. 15 into 5 into 10 cube, 75 into 10 cube వస్తుంది. ఏది? ఇది ఇన్కమ్. ఏది? 1 మంత్కి. ఇది 1 మంత్కి. ఇక్కడ ఇచ్చింది చూడండి, మంత్లీ ఇన్కమ్లో 40%. నాకు కావాల్సింది ఏంది? యాన్యువల్ ఇన్కమ్. సో 75 into 12, 12 5s are 60, 12 7s are 84, 90, 900 into 10 cube, 9 into 10 power 5. ఆప్షన్ ఏ ఆన్సర్. సింపుల్. సో అర్థమైందని అనుకుంటున్నా. ఏం లేదండి, 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ అనేది యాక్చువల్గా ఏంది, యాక్చువల్గా వాడు ఏమనుకుంటు, నితీష్ 40% ఆఫ్ ఇన్కమ్ నేను టూర్కి పెడదాం అనుకుండు. బట్ ఏమైంది, 20% ఎక్స్ట్రా అయింది అనుకున్న దానికన్నా. 20% అంటే ఏంది? 1.2 కదా. ఇందులోంచి నేను ఏంది ఎక్స్పెన్స్ అనుకున్నా. బట్ ఎక్స్పెన్స్ అనేది ఎంత? 40% ఆఫ్ ఇన్కమ్ కదా. సో ఎక్స్పెన్స్లోంచి ఇన్కమ్ అనేది అనుకున్నా. ఇన్కమ్ ఎంత వచ్చింది? ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది చూడండి, 75 into 10 cube అనేది ఇన్కమ్ వచ్చిందనమాట. ఈ ఇన్కమ్ అనేది ఏంటిది? 1 మంత్కి. బట్ ఇక్కడ అడిగేది ఏంది? యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. అందుకే ఇంటూ 12 చేసేసిన, 9 into 10 power 5 వచ్చేసి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్ అండ్ థ్యాంక్ యూ.